अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ रिपोर्टर मोहम्मद मजीद के साथ। संगारेड्डी के गवर्नमेंट वुमेंस डिग्री कॉलेज में रियासती हुकूमत की जानिब से मुनक़िद किए जा रहे हैं तालीमी तकारीब का पीर के रोज़ शानदार आगाज़ हुआ। इस मौके पर CSR फंड से तामीर किए गए जदीद मिनी ऑडिटोरियम का इफ्तिदा बतौर मेहमान खुसूसी TGII चेयरपर्सन निर्मला जग्गा रेड्डी और म्यूनसिपल चेयरपर्सन पूना वनिता संतोष ने मुश्तरका तौर पर अंजाम दिया। तकारीब से खिताब करते हुए निर्मला जग्गा रेड्डी ने कहा कि तुलबात को बेहतर तालीमी सहूलियात फराहम करने के मकसद से TGII के तहत कॉलेज हॉस्टल इमारत की तामीर के लिए 4 करोड़ रुपये मंजूर किए गए हैं। इन्होंने कहा कि तुलबात की सलाहियतों को निखारने और इन्हें रोजगार के काबिल बनाने के लिए मैजिक बस इदारे के साथ मुआहदा MOU भी किया गया है। कॉलेज की प्रिंसिपल प्रोफेसर के अरुणा बाई ने तुलबात पर जोर दिया कि वो आला तालीम में नुमाया कामयाबियाँ हासिल करते हुए कॉलेज और अपने वालिदैन का नाम रोशन करे। इस प्रोग्राम में कॉलेज के असातिज़ा, अमला और बड़ी तादाद में तुलबात ने शिरकत की। आइए अगली खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। మీరు అది ఈ కాలేజ్ కూడా విద్యార్థి కాబట్టి మరి అంటే నేను వచ్చేసరికి ఏమి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ అనుకుంటూ వస్తే ఎవరు నాకు తెలియదు. సో ఫస్ట్ నాకు ఒక ఛాలెంజ్ ఎదురైంది. నేను కలెక్టర్ మేడం, క్రాంతి మేడంతో టైప్ అయ్యి వెంటనే వచ్చిన 3 monthsలో నేను కంఫర్ట్ వాల్ పెట్టుకుంటాను. అలాగే బాత్రూమ్స్ లేవు. ఎవరో కోకి వాళ్ళ పక్కన బాత్రూమ్ పగలగొట్టారు, పాత బాత్రూమ్. ఇప్పుడు 40 సంవత్సరాలు మీరు బాత్రూమ్ అది కూడా నేను పగలగొట్టాను. అది కూడా నేను పైకాన్ కంపెనీ నుండి మేడంతో టైప్ అయ్యి నేను ఇక్కడ బాత్రూమ్ కట్టించాను. ఆ తర్వాత థర్డ్ది మేడం. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఉమెన్స్ కాలేజ్ నా మేడం మాకు అన్న స్థితిని నా ఉన్న 3 yearsలో నేను తీసుకురాగలిగాను. ఇలా ఇంకొక ప్రిన్సిపాల్ కూడా నేను ఇక్కడ ఉంటాను, ఒక సంవత్సరంలో నేను ట్రాన్స్ఫర్ అయిపోతాను. బట్ ఈ ఏదైతే ఈ ఎదుగుదల ఉందో దాన్ని ఒక వారసత్వంగా తీసుకొని ముందుకు నడపాలి. అప్పుడే మన డిస్ట్రిక్ట్లో అమ్మాయిలు ఎస్పెషల్లీ ఉమెన్ విద్యార్థులు చదువుకోగలుగుతారు. మెయిన్ ఏంటంటే మేడం రూరల్ ఏరియా నుంచి వస్తారు, వీళ్ళు ఎవరు ఇక్కడ నుండి రాదు. సో అందరికీ హాస్టల్ రూమ్స్ ఉండాలి. నాకు CSR PM 5 కోట్లు శాంక్షన్ అయింది కేవలం ఇంటికి మాత్రమే. బట్ మేమేం చేశామంటే నేను కోఆర్డినేటర్ కూర్చొని మనకు హాస్టల్ ఉంటేనే క్లాస్ నుంచి మిగులుతాయి, లేదంటే గిండవు అని చెప్పి 4 రూమ్లు మేము హాస్టల్కి వెళ్ళిపోయాము. కూడా కొంచెం మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి. అయినా సరే మాకు హాస్టల్ మింగుతేనే క్లాస్ మిగులుతాయి. వాళ్ళకి మా ఆఫీసర్స్కి వాళ్ళకి ఏదో చేసి ఒప్పించి 4 రూమ్లో హాస్టల్ కట్టింది. 10 రూమ్ మాత్రమే నేను CSR ఫండ్ ద్వారా రూమ్స్ కట్టుకోగలిగాను. సో ఇంత చేసుకుంటూ వచ్చాను కాబట్టి పిల్లలు ఈరోజు స్ట్రెంత్ పెంచుకోగలిగారు. దీనివల్ల మా కాలేజీకి ఒక పేరు వచ్చింది. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ సంగారెడ్డి అడ్మిషన్ పెరిగే 25% హాస్టల్లో ఫెసిలిటీ వల్ల అడ్మిషన్ పెరిగాయి. సో ఇదే దీంతో మీరు మాకు ఎంతో మంచి చేశారు. మరి ఇక్కడ హాజరైన నమస్కరిస్తూ మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మరి 99 రోజులు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క వారంగా మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మూలంగానే ఈరోజు డిగ్రీ కాలేజ్లో ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు
ఎడ్యుకేషన్ శాఖ మరి ఆయననే పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నారు. మనందరికీ తెలుసు వైద్యము విద్య ఎక్కడైతే బాగుంటుందో మరి ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది. మరి విద్య ఉంటేనే ఇండియాలో అన్ని రంగాల్లో మరి స్టూడెంట్స్, నేను కూడా ఈ కాలేజ్ స్టూడెంట్, మరి నేను కూడా బీకామ్ చేసిన 3 ఇయర్స్ గణేష్. మరి నాకు చాలా అనుబంధం ఉంది కాలేజీలో. జూనియర్ కాలేజీలో చేసిన, అప్పుడు ప్రైవేట్ కాలేజ్ సంగారెడ్డిలో, గవర్నమెంట్ కాలేజీలోనే మరి చదివి నేను కూడా ఈ స్థాయికి వచ్చినాం. మీరు కూడా మరి ఒక్కొక్క స్కీమ్ బట్టి